మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. అండ్ కాళేశ్వరానికి సంబంధించిన అంశంలో భాగంగా కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ఈటెల రాజేందర్కి ఇప్పటికే ఈసీ నుంచి నోటీసులు రావడం జరిగింది. సో మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? అసలు ఈసీల నోటీసుల పరంపర ముందు ముందు ఎలా వెళ్ళబోతుంది అసలు? అంటే ఇప్పుడు వాస్తవంగా అక్కడ కమిషన్ అవసరం లేకుండా కాంగ్రెస్ అతి ఉత్సాహంతోనే కమిషన్ వేసింది. జడ్జి గారు అంటే నాకు చాలా గౌరవం. నేను 3 సార్లు కలిశాను. జడ్జి గారి గురించి నాకు ఎటువంటి ఇది లేదు. ఆయన చాలా నిజాయితీగా పనిచేసే వ్యక్తి. దేశానికే మొదటి లోక్పాల్గా ఆయన నియమించారు. బాబ్రీ మస్జిద్, శశికళ లాంటి కేసులు తీర్పు చెప్పిన వ్యక్తి ఆయన. ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్కు లొంగకుండా ఆయనకి ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఇది ఆ కమిషన్ విచారించాల్సిన సబ్జెక్టే కాదు. ఇదేంటంటే ఇంజనీరింగ్ నిపుణులను నియమించి వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేయించాల్సింది. ఇది అంటే ఒక పరిశీలన కోసం ఒక కమిటీ వేసి ఇర్రెగ్యులారిటీస్ ఏమన్నా జరిగినాయి అనేది ఇంజనీర్లు చెప్పాలి. జడ్జి గారు చెప్పలేరు కదా. జడ్జి గారు ఏం చేయగలుగుతారంటే ఆయన విచారించిన సాక్షులు చెప్పిన అంశాలు, నేను 100వ సాక్షిని, నా తర్వాత కూడా చాలామందిని ఆయన పిలిచారు, కొంతమందిని రికాల్ చేశారు 2-3 సార్లు. వాళ్ళందరూ చెప్పిన అంశాల మీద కేసీఆర్ మీద ఏమన్నా వాళ్ళు ఆరోపణలు చేశారా, హరీష్ రావు గారి మీద ఏమన్నా ఆరోపణలు చేశారా, ఈటెల రాజేందర్ ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బిల్లులు ఇచ్చినట్టుగా ఎవరన్నా ఆరోపణ చేశారా, ఇట్లాంటి అంశాల మీద వచ్చిన అభియోగాలు ఏవైతే ఉంటాయో వాటిని రాసుకొని వాటి మీద ప్రశ్నిస్తాడు ఆయన. అంతకుమించి ఇక్కడ బయటపడేటి ఏం లేవు. వాస్తవంగా ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ నీటిపారుదల శాఖ మంత్రి అయినా, ఏ ఆర్థిక మంత్రి అయినా తొందరగా కావాలని ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళు ఏమి ఇంజనీర్లు కాదు, వాళ్ళు డిజైన్ చేయరు, వాళ్ళు ఇర్రెగ్యులారిటీస్ జరిగినా కూడా వాళ్ళు బాధ్యులు కాదు. అండ్ ఈసీ నోటీసులకు సంబంధించిన అంశంలో భాగంగా ఈటెల రాజేందర్ గారు బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. సో అప్పుడు నాతో పాటు ఉన్నోళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నారు అన్నట్టుగా తుమ్మల నాగేశ్వరరావు పేరు, కడియం శ్రీహరి పేరు, జూపల్లి కృష్ణారావు పేర్లు తీసుకురావడం జరిగింది. అంటే ఈ పేర్లు ఎందుకు తీసుకొచ్చారంటే ఇండైరెక్ట్గా వాళ్ళని కూడా ఇందులో లాగుతున్నారా ఏంటి అసలు? ఏం లేదు, అది చెప్పడానికి చెప్పాడు. అప్పుడు నేను అందులో ఉన్నా కాబట్టి నాకు నోటీసులు ఇచ్చారు. బట్ వాళ్ళకి దీంతో సంబంధం లేదు కాళేశ్వరంతో. అంటే ఆయన అప్పుడు మేమంతా ఉన్నాము, నేను ఒక్కరినే బయటికి పోలేదు, వాళ్ళు కూడా పోయినారని చెప్పడానికి అన్నాడు. ఓకే, దానికి ఏమీ ప్రాధాన్యత లేదు. అండ్ ఇప్పుడు తెలంగాణలో మరో బర్నింగ్ ఇష్యూ ఏదైనా ఉంది అని అంటే అందాల పోటీలు అనేవి మన హైదరాబాద్లో చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. సో యూకే నుంచి వచ్చినటువంటి ఒక సుందరిమని ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వాళ్ళు కామెంట్స్ చేయడం జరిగింది. నా మీద కొంచెం అక్కడ ఇబ్బందికరంగా ప్రవర్తించారు అన్నట్టుగా చెప్పింది. దాని వరకు ఏంటంటే నడి వయస్కులైన వ్యక్తుల మధ్య మమ్మల్ని పరేడ్ చేయించారు అని మాట్లాడింది. మరి అది జూలీ దానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే దీని మొత్తం నిర్వహణ బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి కాదు, ఆమెది. ఓకే, తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తున్నది, అసిస్ట్ ఇక్కడ పెట్టుకోవడానికి కొంత స్పాన్సర్స్ వాళ్ళు ఇచ్చారు. 35 కోట్లలో 33 కోట్లు స్పాన్సర్స్ ఇచ్చారు. ఓన్లీ 2 కోట్లే గవర్నమెంట్ పెట్టింది. గవర్నమెంట్ పాత్ర అంతవరకే ఉంటుంది. రెండవది ఫెసిలిటేట్ చేయడం, ఎక్కడికైనా వాళ్ళని తీసుకెళ్ళాలి, అక్కడ రామప్ప తీసుకెళ్ళాలి, తర్వాత అక్కడ ఏర్పాట్లు, మంత్రులు వెంట ఉండడం. అంతేకాని ట్రైడ్ అండ్ టోటల్లో ఏం జరుగుతుంది అనేది జూలీ చెప్పాల్సిందే. అక్కడ ఏదన్నా అమర్యాద జరిగినా ఇంకోటి జరిగినా రెండు కోణాల నుంచి చూడాలి. ఒకటి, నేను దాన్ని వెల్కమ్ చేస్తాను అందాల పోటీలను, ఎందుకంటే గతంలో నేను వ్యతిరేకించా. ఎందుకు అప్పుడు వ్యతిరేకించా, ఇప్పుడు ఎందుకు వెల్కమ్ చేస్తా అంటే అసభ్యకర రీతిలో ఆ పోటీలు జరగడం లేదు. ఓకే, సాంప్రదాయ పద్ధతిలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా జరుగుతూ ఉంది. ఎన్నడూ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రామప్ప టెంపుల్కి ఇంత ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించే సంఘటనలు రాలేదు. అటు మా ఊరు అది, నేను ఆ ఊర్లో పుట్టాను. అటువంటి రామప్పకు ఇన్ని దేశాల నుంచి వీళ్ళు రావడం వల్ల ఆ దేశాలలో వాళ్ళు వీక్షిస్తారు. అక్కడ వాళ్ళు చూసిన అంశాలన్నీ కూడా వాళ్ళ నోటీస్కి వెళ్తాయి టీవీలలో. అంటే 150-160 దేశాల వాళ్ళు రామప్పని చూసిన పరిస్థితి ఇంతకుముందు లేదు. రాష్ట్రపతులు వచ్చారు, ప్రధానమంత్రులు వచ్చారు, గవర్నర్లు చాలాసార్లు వచ్చారు, ముఖ్యమంత్రులు చాలాసార్లు వచ్చారు. బట్ అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన రామప్పకు అంతర్జాతీయ ఎక్స్పోజర్ రాలేదు. నా కోణంలో నుంచి నేను చూసినప్పుడు ఎటువంటి అసభ్యత లేదు. మంచి పోచంపల్లి చీరలు కట్టుకొని వచ్చారు. పోచంపల్లి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, రామప్ప బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది,
చార్మినార్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, చౌమాలా ప్యాలెస్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. ఎందుకు వ్యతిరేకించాలి? ఇంతకుముందు ఏంటంటే ఈ అందాల పోటీలు వేరే దేశాల్లో జరిగినప్పుడు అక్కడ కల్చర్ తగ్గట్టు బికినీళ్ళల్లో చిన్న చిన్న గుడ్డ పీలికలు కట్టుకొని వాళ్ళు ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు. ఇక్కడ అట్లా లేదు కదా. లేనప్పుడు ఎందుకు వ్యతిరేకించాలి? అందాన్ని గౌరవిస్తే తప్పేంది, అభిమానిస్తే తప్పేంది? భరతనాట్యం మన కళ్ళ ముందు రవీంద్ర భారతి వేదిక మీద చేయట్లేదా? అంటే దాన్ని కూడా ఇట్లే వ్యతిరేకిద్దామా? చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. వామపక్షవాదులు, నేను కూడా అందులో నుంచి వచ్చినాను, కానీ వాళ్ళు మారారు. వాళ్ళు మేము గట్టిన పట్టుకున్న దాన్ని 3 కాళ్ళు అంటారు. కార్ల్ మార్క్సే చెప్పిండు కదా ఇది పిడివాదం కాదని, కానీ వీళ్ళు ఎన్నడూ మారుతారు. మరి ఆ అమ్మాయి కామెంట్స్ వెనకాల ఏంటి సార్ అసలు? అంటే అమ్మాయి మాట్లాడింది ఏంటంటే నడివయస్కుల మధ్యలో మమ్మల్ని ఇట్లా పరేడ్ చేశారు, నాకు బాధ అనిపించింది, నేను వదిలేసి వచ్చాను. అంటే ఇంకో మాట కూడా అన్నట్టు బయటకు వచ్చింది. ఎంతవరకు వస్తుందో మనకు తెలియదు. ఒరిజినల్ గా మనం ఆమె ఇంటర్వ్యూ టెక్స్ట్ చదవకపోతే పత్రికలు ఏ రకంగానే వస్తాయి. ఎందుకంటే మేము కూడా చూసాం, మమ్మల్ని ఒక వ్యభిచారిలా చూసారు అనే వర్డ్ కూడా కొన్ని బయటకు వచ్చినాయి. మీరు కూడా వినే ఉంటారు ఆ మాట. రాసిండ్రు మన పత్రికలలో. దానికి ఆధారం ఏందో ఆధారాన్ని వాళ్ళు ఇంగ్లీష్ లో ఇచ్చి ఉంటుంది ఆమె. అది కనీసం మనకు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూని అజిస్ట్గా వేసున్నా మనకు తెలిసేది, కానీ ఎవరు ఆమెను వేసారా చూడలేదు. అంతవరకు నేను చెప్పగలుగుతాను. అండ్ రామప్ప టెంపుల్లో కూడా తెలంగాణ మహిళల ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్లి పరాయి దేశ కాళ్ళ దగ్గర పెట్టారు అనేది కూడా ఒకటి బయటకు వచ్చింది. కాళ్ళు కట్టుకోవడానికి నీళ్ళు ఇచ్చారు వాళ్ళకి చీరలు అలవాట్లేదు. ఈ చీరలు పైకి పట్టుకున్నప్పుడు వీళ్ళు కాళ్ళ మీద నీళ్లు పోసారు. దాన్ని ఎందుకు అంత తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది? అంటే బీఆర్ఎస్ నాయకులు కూడా చాలా మంది దీన్ని ఇష్యూ చేశారు. అంటే ఎట్లయిపోయిందంటే రాజకీయాలలో విలువ తగ్గిపోయినాయి. ఏది పడితే దాన్ని ఇష్యూ చేయడము, ఏది పడితే దాన్ని ఉపయోగించుకోవడానికి చూడడము. ఇప్పుడు 100 అంశాలు అక్కర్లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి. ముఖ్యమైన అంశాల ఫైనాన్సెస్ గురించి, హామీలు అమలు చేయకపోవడం గురించి మాట్లాడితే చాలు. ఉద్దస్తమానము రంధ్రాన్వేషణ, కోడిగుడ్డు మీద బొచ్చు వీకడం, ఏం దొరుకుతుందని చూడడము, అది ఎవరు మాట్లాడినా కూడా ఇటువంటివి కొంచెం తగ్గించుకోవాలని చెప్పి నేను బీఆర్ఎస్ నాయకులకు చెప్తాను. అసలైన అంశాల మీద ఫోకస్ చేయండి, ఇవన్నీ పనికి మాలిన అంశాలు. అండ్ ఫైనల్గా చెప్పండి అన్న, కవిత గారి లేఖ తర్వాత అసలు తెలంగాణ రాజకీయాలు ఎలా మారబోతున్నాయి? ఇప్పుడు ఒక్క మాట చెప్తున్నా, కేసీఆర్ కుటుంబం అంటే అది కవితకో, కేటీఆర్కో, కేసీఆర్కో, హరీష్ రావుకో సంబంధించిన కుటుంబం కాదు. అది తెలంగాణ తెచ్చిన కుటుంబం. భారతదేశంలో కుటుంబ పార్టీ కానీ ఏదైనా పార్టీ నాకు చెప్పగలుగుతారు మీరు కూడా రాజకీయాలను అబ్జర్వ్ చేస్తారు కదా. ఈ పార్టీ కుటుంబ పార్టీ కాదని ఒక పార్టీ పేరు చెప్పండి. అది జాతీయ పార్టీ అయినా లేకుంటే ప్రాంతీయ పార్టీ అయినా చెప్పగలుగుతారు. బీజేపీని కుటుంబ పార్టీ కాదంటారు. అసలు అంత పెద్ద కుటుంబ పార్టీ భారతదేశంలో లేదు. అది సంఘ్ పరివార్. పరివార్ అంటే ఏంది? కుటుంబం. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్నదని చెప్పినా కూడా అది మోతీలాల్ నెహ్రూ దగ్గర నుంచి చాలా సీనియర్ కుటుంబ పార్టీ. అది దానంతా ఓల్డేజ్ ఉన్న కుటుంబ పార్టీ లేదు. ఏ పార్టీ కుటుంబ పార్టీ కాదు? అన్నా డిఎంకే కాదా? డిఎంకే కాదా? ఎంజి రామచంద్రన్ చనిపోయినాక ఆయన భార్యకే ఇచ్చారు కదా. జయలలితకు ఎంజి రామచంద్రన్ అనుకున్న సంబంధం ఎవరు తెలియదు. డిఎంకేలో అలిగిరి పోటీ పడ్డాడు, కనిమల్లి పోటీ పడ్డది, స్టాలిన్కే ఇచ్చాడు కదా. దేవగౌడ తర్వాత దేశానికి ప్రధానమంత్రి ఉన్న వ్యక్తి కుమారస్వామికే కదా ఇచ్చింది. ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్. ఎక్కడైనా కూడా కుటుంబ పార్టీ కాని పార్టీలు ఏమీ ఉండవు. ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు ఆయన భార్య ఇంపార్టెంట్ పర్సన్ అయింది అక్కడ. అంటే ఆ కుటుంబంలో తెలంగాణను తెచ్చిన ఖ్యాతి ఉంది. ఆ కుటుంబం మీద తెలంగాణ ప్రజలకు ఒక నమ్మకం ఉన్నది. మేము మోసపోయినాము, రేపు మళ్ళీ ఆ కుటుంబాన్ని అధికారంలోకి తేవాలన్నది. ఆ కుటుంబంలో 3 ముఖ్యమంత్రి, 2 మంత్రులు ఉన్నా కూడా ప్రజలు తప్పుకోవట్లేదు. ఆ 3 కూడా తెలంగాణను అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ. ఒకటే కుటుంబం ఈ 3కి ఉంటుందా అని అన్నవాళ్ళు నోర్లు మూసుకోవాల్సి వచ్చింది. నేనేమంటున్నా, ఈ 3తో పాటు నెక్స్ట్ వచ్చే క్యాబినెట్లో కవిత గారు ఉన్నా నష్టం లేదంటున్నా. ఏదో ఆమెకి ఉన్న ఒక ముఖ్యమంత్రిగా పరిపాలించగలిగిన సత్తా ఉన్న నాయకురాలు ఆమె. మంత్రిగా పనికిరాదా ఆమె? కేటీఆర్ గారి కంటేనేమో ఆల్రెడీ ఆయనకు అనుభవం ఉంది, 10 ఏళ్ళు. ఆయన అద్భుతంగా రాణించాడు, ప్రజల లోపల ఎస్టాబ్లిష్ అయ్యాడు. కవిత గారికి అవకాశం రాలే. ఎందుకు ఇవ్వకూడదు? రేపు పార్టీ పదవి ఇప్పటిదాకా కవితకు లేదు. ఎందుకు ఇవ్వకూడదు? ప్రధాన కార్యదర్శి పదవి ఎందుకు ఇవ్వకూడదు? ఆమె ఢిల్లీలో లాబింగ్ బాగా చేసింది. ఆమె లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు.
ఒక కాంట్రాక్ట్ తెగిపోయిన తర్వాత సోనియా గాంధీతో ఆ కాంట్రాక్ట్ ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి కవిత గారు. ఇవాళ ఆమె లెటర్ రాసిందని చెప్పి ఆమె చేసిన కాంట్రిబ్యూషన్ అంతా పాత్ర పెడదామా? దీన్ని మొగ్గలోనే చేస్తే కేసీఆర్ గారికి, పార్టీకి, తెలంగాణ ప్రజలకు మంచిది. ఒకవేళ ఈ చిత్తూరు ఆగిలి ఆ కుటుంబం విచ్ఛిన్నమైంది అనుకోండి, నష్టం తెలంగాణ ప్రజలకు. వాళ్ళు బాగానే ఉంటారు. ఎందుకంటే మళ్ళీ పరిపాలన అనేది కుక్కలు చెప్పిన ఇస్తీర్ అవుతుంది. ఒక 1.5 year నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ ప్రజలు అల్ల కల్లోలం అవుతున్నారు. మొత్తం వాళ్ళకి ఇచ్చిన హామీలు పోయినాయి. అంతకుముందు వచ్చిన రైతు బంధు పోయింది, రైతు రుణమాఫీ సరిగా జరగలేదు, నీళ్ళు వస్తలేవు పొలాలకి, డ్యామేజ్ అయిన మేడిగడ్డ రిపేర్ అయితే లేదు, ఇవాళ నల్ల నీళ్ళు వస్తలేవు, మంచినీళ్ళు, ₹1 బడ్జెట్ పెట్టింది లేదు. ఈ 1.5 yearలో తెచ్చిన అప్పులన్నీ కూడా ఈ పథకాలకు వాటికి ఖర్చు పెడుతున్నాడే తప్ప ₹1 కూడా ఆయన పెట్టుబడి రంగం మీద పెట్టలేదు, ఉత్పాదక రంగం మీద పెట్టలేదు. అదే కేసీఆర్ 85% అప్పు 6 లక్షల కోట్లలో 85% ఉత్పాదక రంగం మీద పెట్టిండు కాబట్టి 62,000 కోట్ల ఆదాయము 2,20,000 కోట్లు తీసుకుపోగలిగాడు. ఈయన చెప్పే 40,000-50,000 కోట్ల అప్పులు, వడ్డీలు కట్టంగా కూడా ఇంకా 70,000-80,000 కోట్ల ఆదాయాన్ని కేసీఆర్ మనకి ఇచ్చిపోయాడు. ప్రజలకు అప్పుల గురించి చెప్తాడు, ఆదాయం గురించి చెప్పాడు. ఇంజనీర్లు మేడిగడ్డ కట్టొద్దని ఎక్కడ చెప్పలేదు, అది దాచి పెడతాడు. మేడిగడ్డ వద్దన్నారని చెప్తాడు. అబద్ధాలను నమ్మడానికి ప్రజలు కూడా అలవాటు పడ్డారు. అబద్ధాలతోనూ మోసం చేసిండి వాళ్ళ పరిపాలనా రంగంలో ఉన్నాడు. రేపేమన్నా తెలంగాణకు మంచి జరగాలనుకున్నప్పుడు 10 ఏళ్ళు మంచి జరిగింది కాబట్టి ఆ కేసీఆర్ కుటుంబం మంచిగా ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఆ మంచిగా ఉంచాల్సిన బాధ్యత ఉన్న పెద్ద మనిషి ఆ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఆయన చూసుకుంటాడని ఒక నమ్మకం ఉంది. పెద్ద ఎక్కువగా ఉన్నాడు. తెలంగాణ ప్రజల గురించి ప్రేమ ఉంది, ఆయన కుటుంబం మీద ప్రేమ ఉంది. మరి ఆ కుటుంబ సభ్యుల్లో కలతలు వచ్చినప్పుడు పరిష్కరించాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ఆయన కనుక ఇన్వాల్వ్ కాకపోతే ఇది ఇట్లాగే పెరిగి దూరం పెరిగి పెద్దగా అయిపోతుంది. దానివల్ల నష్టం ఆయనకే కాదు, తెలంగాణకు కూడా నష్టం.